గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఆగస్టు 18న జరగనుంది. మీటింగ్లో తెలంగాణకు చెందిన 7 ప్రాజెక్టులను ఎజెండాలో చేర్చింది జీఆర్ఎంపీ. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన ప్రాజెక్టులను ఎజెండాలో పెట్టడంపై బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గోదావరిపై తెలంగాణ చేపడుతున్న ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని గులాబీ దళం ఆరోపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ తీరుపై బీఆర్ఎస్ లీడర్లు మండిపడ్డారు. ఆగస్టు 18న జలసౌధ ముట్టడికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. జీఆర్ఎంబీ సమావేశాన్ని బహిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ ద్వారా అందిస్తారు. సైదులు, ఈ నెల 18వ తారీఖు జలసౌధలో జీఆర్ఎంబీ సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని బాయ్కాట్ చేయాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకు అంటే జీఆర్ఎంబీ ఎజెండాలో కొన్ని అంశాలను పొందుపరిచారు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో గోదావరి పైన 7 ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ 7 ప్రాజెక్టులు టెక్నికల్ అడ్వైజరీ ఆమోదం పొందాయి. ఇప్పుడు వాటిని అభ్యంతరం తెలుపుతూ ఏపీ ప్రభుత్వం జీఆర్ఎంబీ సమావేశంలో ఎజెండాలో పొందుపరచడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్న చేస్తూ ఉంది. అంటే ఆనాడు ఎజెండా సమావేశం నిర్వహించినప్పుడు తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు ఉంటారు. ఇద్దరు కూర్చొని ఎజెండా సిద్ధం చేస్తారు. ఎజెండా సిద్ధం చేస్తున్నప్పుడు గోదావరి పైన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి 7 ప్రాజెక్టులు చిన్న కాళేశ్వరం, చౌటుపల్లి, హనుమంతరెడ్డి, ముక్తేశ్వరం, చనాక కొరట, మోడికుంటవాగు, కడెం సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ వంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులు టీఏసీ అనుమతి పొంది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ 7 ప్రాజెక్టులకు టీఏసీ అనుమతి తీసుకొని నిర్మిస్తూ ఉంటే అవి వాటిపైన అభ్యంతరం తెలుపుతూ ఒక ఎజెండా పొందుపరుస్తున్నప్పుడు ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిద్రపోతున్నారా అని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ప్రశ్న చేస్తూ వస్తుంది. ఇరిగేషన్ శాఖ అధికారులకు కనీసం ఈ విషయాన్ని తెలియపరచాలి కదా, లేదంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 7 ప్రాజెక్టులని ఏ విధంగా అభ్యంతరం తెలుపుతారని కూడా ప్రశ్నించాలి కదా. ఎందుకు ప్రశ్నించలేదు, ఎజెండా పొందుపరిచేటప్పుడు ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఎజెండాలోని అంశాలను తీసివేయాలి. అదేవిధంగా అవసరమైతే ఒకవేళ 18వ తారీఖు రోజు జీఆర్ఎంబీ సమావేశం జరిగితే ఖచ్చితంగా బహిష్కరణ చేయాలి, లేకపోతే మాత్రం జలసౌధని ముట్టడి చేస్తామని కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. 18వ తారీఖు రోజు జలసౌధలో చాలా కీలకమైనటువంటి సమావేశం గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరవుతారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ శాఖ అధికారులు సైతం హాజరవుతారు. అయితే ఈ సమావేశం బహిష్కరించకపోతే మాత్రం, ఎందుకంటే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం పొందిన 7 ప్రాజెక్టులని ఇటు అభ్యంతరం తెలపకుండా నిర్లక్ష్యంగా వహించి ఎజెండాల్లో పొందుపరిచిన తర్వాత ఇప్పుడు ఈ సమావేశంలో ఏర్పరచడం అంటే తెలంగాణకు తీవ్ర అన్యాయం చేయడమని కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఆనాడు కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నీళ్ల కోసం ఆనాడు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం కానీ గోదావరి పైన, అదేవిధంగా ఈ యొక్క 7 ప్రాజెక్టులని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెలంగాణ ఎడారిగా ఉన్నటువంటి తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎడారిగా మారినటువంటి తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ఎంతో కంకణబద్ధులై ఆయన పాల్పడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ ఉంది. రైతాంగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. రైతాంగం ఇప్పటికే ఎల్నినో ప్రభావంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కరువు విలయతాండం చేస్తూ ఉంటే ఈనాడు 7 ప్రాజెక్టులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంటే ఎందుకు మాట్లాడడం లేదని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ నెల 18న జరగబోయేటువంటి జీఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి ముట్టడి చేస్తాం జలసౌధని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమావేశాన్ని జరగకుండా చేస్తామని చెప్పేసి కూడా అంటున్నారు. అంటే ఈ యొక్క సమావేశానికి సంబంధించి అంశాలను పొందుపరిచేటప్పుడు నిర్లక్ష్యంగా అధికారులు ఉన్నారు కాబట్టే, ఎందుకంటే ఇవాళ గురుదక్షిణ కింద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎప్పుడు కూడా రేవంత్ రెడ్డి చెప్తూ ఉంటాడు, చంద్రబాబు నాయుడు నా గురువు అని చెప్తుంటాడు. అందుకు మరి ఇవాళ గురుదక్షిణ కింద
ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారి చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చేందుకు ఇంతటి నిర్లక్ష్యం వహిస్తారా అని చెప్పేసి కూడా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ పార్టీ ప్రశ్న చేస్తూ ఉంది, అదేవిధంగా డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ నెల 18న జరగబోయేటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశాన్ని తిరస్కరించాలని కూడా అంటున్నారు. లేదంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తుంది, ఖచ్చితంగా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ గత కొన్ని రోజుల నుంచి కూడా మాట్లాడుతూ వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ సమావేశం విషయంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏంటో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రైతులకు సంబంధించి అంశం కాబట్టి, తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇటు రైతులకు సమాధానం చెప్పాలి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే, రైతులకు సమాధానం చెప్పిన తర్వాతనే ఈ యొక్క జిఆర్ఎంబి సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ అధికారులు హాజరు కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సైదులు.